రోజులైతాంది 7 మాపులైతాంది కడుపు కన్నం లేదు కడుగు లేదు భార్య భర్తల కన్నీరు ఏది వెలపల వైకుంఠం ఉన్నది దాపల బ్రహ్మాండం నటన కైలాసం కైలాసం దేవత నోయకు మాల్యమంతా వాటేనమ్మా కన్నీరు అన్నాడు ఆకు పసలు వేసి అని చేతుల మనం వేసాడు కిందే లోకాల మీదే లోకాల మచ్చలోకము యుగాలోకం జగాలోకం 7 లోకాల 14 లోకాల పరిపాలన చేస్తా అంటే సుందరశీల నగరం ఉన్నది సుందరశీల నగరం సుందరశీల రాదు అతని భార్య మాత్రం సుందరదేవి వాళ్ళకి 2 బిడ్డలు అగో పెద్ద బిడ్డలు నవతి దేవి పెద్ద బిడ్డలు నవ్వకు లగ్గం చేసేది అత్తగారింటికి వెళ్ళగొట్టిండు మరి చూసినవా నా చిన్న బిడ్డ కూడా లగ్గం చేసి అత్తగారింటికి వెళ్ళిపోతే కలికాలం సామైతే దీపం పెట్టేది కూడా నా ఇట్లా భార్య భర్తలు ఇద్దరు నా పాడబడ్డ గుళ్ళగాడి కత్తి నా పాడబడ్డ గుళ్ళు పాడి తెచ్చి అగో 7 రోజుల నుంచి అగో నా గుళ్ళల్లో పూజలు చేస్తారు భార్య భర్తల వాళ్ళు ఆ భార్య భర్తలు ఆ గుళ్ళల్లో మాత్రం చచ్చిపోతే నన్ను గుడిసే భక్తులు నా గుళ్ళల్లో చచ్చిపోతే నాకు చెట్టు పేరు అన్నాడు దేవుడు నన్ను గుడిసే భక్తుల పేరు నేను పోతా అన్నాడే మరి ఇప్పటికప్పటికన్నా భగవంతుడు చెప్తుంటానంటే భగవంతుడు రూపమే లేదు పక్షికి పక్షి రూపకంగానే కనిపిస్తాడు పురుషగాడికి పురుషగాడు రూపకంగానే పోయి సాయం చేస్తాడు రూపం మీద పోతే భార్య భర్త నా పాదం పట్టుకున్నాను వదిలిపెట్టాను రూపం మీద పోవడం చెప్పి భగవంతుడు లోకల శంకరుడు బరబరబరబరమనేడు గంటలు కొట్టుకుంటా భూములు శంకులు పట్టుకుంటే గురువు పాటలు పాడతాంటే గుడిలోని భక్తురాలు ఏడగిరే పండు అదిక్కోలో ఏం చేస్తాను గంటలాడ కొట్టినావా ఎవరు
నేను గంట కొట్టలేదు, ఓ శంకులు ఊదలేదు, గంట కొట్టలేదు, శంకులు ఊదలేదు. ఎక్కడ ఉన్నావు భగవంతా? నా భార్య గర్భానా కొడుకుల సంతానం కావాలని పూజ చేస్తున్నా నేను. నీ ఎక్కడ గంట కొట్టిందే? ఎట్ట మనిషి లెక్క మనిషివి. మరి గంటలు కొట్టలేదు, శంకులు ఊదలేదు అంటాను. మరి ఎక్కడి నుంచో గంటనాదాలు, శంకునాదాలు, శబ్దాలు వినబడుతున్నాయి. ఈయనొక్కసారి వాడెవడో అచ్చగాడో బుచ్చగాడో కాటి పాపలలో బాలతంతోడో కొట్టుకొని అట్టకచ్చి వాళ్ళ పుల్లికై వాడు పోతారు కానీ మనం పూజ చేద్దాం పాటు. దిక్కువల్లోడా ఆడికి పోయి ఆ వరహాలు, ముక్షాలు, వజ్రమాణిక్యాలు, టెంపుల్ రవరత్నాలు వచ్చిన జంగమయ్యకు పెద్దలకు దానం చేస్తే వాళ్ళతో వాళ్ళు పోతే మనం గుడికాడ పూజలు చేస్తే భగవంతుడు వచ్చి మన పూజ మెచ్చి సంతానం ఇస్తాడు. పో చెప్పనిచ్చి దానం చేసి రాపో. అయితే నన్ను పోయి గుడి ముందుకు వచ్చిన జంగమయ్యకు దానం పెట్టిరాపో అంటారు. అబ్బో వాడు అలకదక్కువడైతే ఊరు దాటిచ్చేస్తా. ఆయవన్నోడైతే వాడు నా మీద పడితే నీ కింద వాడి మీద, నీ కింద వాడి మీద, నీ కింద వాడి మీద. 3 గంటలకు అవి నేను పోతాను పోను. మరి నేను పోతా ఇక. నువ్వు పోతే నాకు బిల్లు భయం కదా. నువ్వెందుకు ఊరు పెట్టే ఇల్లు కాలిపోను భయం కదా. నువ్వు ఎట్టెట్ట మనిషివి, ఏ లెక్కన మనిషివి? నువ్వేమన్నా మొగ పుట్టువాడు పుట్టావా? టాటా కంపెనీ దీనికి ఏమి లేదు. ఈ తొడలు జరుసుడు, దెబ్బలు జరుసుకునే దిక్కు వాళ్ళోడా. ఇంకేమీ పర్వాలేదు బామా. అచ్చునుడు ఎవడో తర్వాత మయ్యనాడు జన్నమయ్య వేడికి జన్మోదాం అనుకున్నది భార్య భర్తలు. భార్య భర్తలు ఇద్దరు ఏకమై బెల్లెళ్ళు తండ్రి నావో జన్నమయ్య వేడికి ఏడవద్దు నావో రామా. రంగమయ్య వేడికి చేరవచ్చి వరపలందరికీ వందనాలు చేసి తాపలందరికీ దాగి దండం పెట్టేనమ్మా. అయ్యా రామ 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 రామ
బతుకుతా లేకపోతే నీ కళ్ళ మీద పడి చచ్చిపోతానని బాధపడి తల్లి గా తల్లి సుందరి దేవి. ఎవరురా నువ్వు? భోషుడిగా దూరం ఉండు. ఎవరురా నువ్వు? ఎవరురా? ఓ తల్లి ఓ తల్లి ఎవడా కొంచెం పొడి ఉన్నట్టున్నాడు. ఎవడమ్మా? ఆయన నా భర్త. ఆయన ఆడదానికి ఆయన మొగోడు దొరకదు. ఆయన మొగోనికి ఆయన ఆడు దొరకదు. అమ్మా ఈయన మీ భర్తనా? అమ్మతో నేను మొదలుగా నేను ఏమనుకుని ఇరికేనా? మీ ఇంట్లో పెద్ద పాలేరుడు కావచ్చు అనుకున్నాను. ఎవరురా నువ్వు? నేను దేవునిరా. అబ్బో వీరా పట్టవాడి చింతలు దుర్పడం చెప్పున్నావు, దొంగ చెప్పున్నావు నువ్వు. వీరుడు దేవుడివా? దేవుడు ఎట్లస్తాడు? ఎడవ పక్కకు ఎండు బట్టి ఎండు జోలే, కుడి పక్కకు పందం బట్టి పైడి జోలే, ఇక్కడ సురుడు చక్కని జంగమయ్యా. వెడేంట పావుల మీద శంకరుడు గానగంట సురం పట్టుకుని వస్తాడు. నీ గంటలేవి, నీ శంకులేవి, నీ శూలాలేవి, చింతలు నడియన్నగా ఎగిరి వరంగా వస్తారు కానీ బాగా చింతలు మంచుకుంటారు. దూరం గెట్ అవుట్. వారి మూతి ఎట్లా కనిపిస్తాను చూడు రమలారా. వారి మూతి నల్ల దుడ్డ ముజ్జోలు ఉంటాయి. వారి మూతి పాడు కూడా గాయ పట్టోడు ఎక్కిన పూలు వచ్చిన ఎక్కువ వారి మూతి పాడు వాడా. ఇదంటే దేవుడు వయసుకి వచ్చాక నీ మూతి దేవుడు నీకు నిజ రూపంలో కనిపిస్తాడా? గట్ల అనద్దు. దేవుడే వచ్చినట్టున్నది. మనకు కోరిన కొడుకును ఓడి కడతాడు మొండ కొడుకు. చూడు నాకు పశు గుమ్మలో పండ్లలో పెట్టింది పోయే దేవుడు అంటుంది. వాడు దేవుడు దేవుడే దిక్కు వల్లోడా. నీ నలవకానికి నిజంగా దేవుడు కనిపిస్తాడా? ఏదో ఒక రూపాయలు వచ్చి సంతానం ఇస్తాడు. ఏంద్రా ఏం చెప్తావురా? ఆరే చెట్టు అడి పెట్టి గుడుక చెట్టు నీ గూడు గుళ్ళు వేసిపోవాలి. గిట్టను ఎన్ని రోజులు ఉన్నారా భూమి మీద? అందరూ వచ్చి నువ్వు గిట్టే ఎదురుతావు. నువ్వు గిట్ట చేస్తే తెల్లడాక పోతావు. పోరెట్లా మొక్కుతాను వాడు అంటాడు చూసినావా? ఈయనతో కొంచెం పొంత ఎట్ట సంవత్సరాలు 5 నిమిషాలకి నాకు గిట్ట చేస్తాడు వాడు. దిక్కువల్లో చేసుకున్న కాడికి వెళ్ళి కుక్కరు పట్టుకొని గోదావరి ఈగినట్టు ఓనాడు ఆయన శ్రీరన్నోడా, ఆయన రైతన్నోడా, మూరడన్ని మల్లెపూరు అన్నోడా, లేకపోతే ఎన్నడన్నా హైదరాబాద్ లుండి పార్కుకు తీసుకుపోయిందా? హైమాసు ప్రసాద్ థియేటర్ లో హైదరాబాద్ పుష్ప 2 సినిమా చూపెట్టుడా? ఈ దిక్కువల్లి దినాలు కాదు. ఇద్దరు కథ వైర్లు కథ తల్లి అబ్బో నువ్వు ఏకి చూడ కట్టవేనమ్మా. నీది ఓపికే. 5 నిమిషాలకి అంత ఎట్లు చేసింది బిడ్డ. నీ పూజ మెచ్చి నీ భక్తి మెచ్చి నీ వేదిక నీ ఇద్దరు బిడ్డల తోడ కొడుకును ఓడి కడతానే అవ్వా. ఇద్దరు బిడ్డల తోడ కొడుకును నీ ఓడి కడతాయా అని బిడ్డ. నువ్వు ఒక్క మాట మనసులు ఉన్నది. ఆ మాట నువ్వు చెప్పినాకనే సంతానం ఇద్దరి. నీకు చక్కని కొడుకు పుడతాడు. కొడుకు పుట్టినాక 21 దినం నాడు పేరు పెట్టుకున్నాక పేరు పెట్టుకున్న తెల్లారి 22వ నాడు నీ భార్య భర్తలు దానికి మీకు
ఇద్దరు బిడ్డల తోడ నాకు ఒక్క కొడుకు వరమైతే కష్టం వెనుకనే సుఖం అన్నట్టు, సుఖం వెనుకనే కష్టం అన్నట్టు. అయ్యా మరి ఏనాడే గనక కొడుకు ఉడతాడన్న సంబురమైన ముచ్చట చెప్పి 5 క్షణాల ఆలస్యము తర్వాత చావు కబురు చల్లగా చెప్పినవా నాయన. నాకు ఆకలైతుందని నాయను నేను పుట్ట సేద పట్టుకొని నీ దగ్గరికి వచ్చి ఆకలో ఆకలో అంటే పచ్చని ఇస్తారు లోపల తెల్లటి అన్నం పెట్టి కడిగలిపిగా కవలవన్ను తినేటి సమయాన ఆగవే బిడ్డ నువ్వు తినే అన్నము లోపల విషమున్నది బిడ్డ. ఆ విషపు అన్నాన్ని తింటే నీ ప్రాణం పోతుంది, విషపు అన్నాన్ని తినకపోతే నీ అక్కడి బాధ జల్లారదంటే విషము కలిసే అన్నాన్ని నేనెట్లా తిందు భగవంతా అని ఎరగడి ఎసేపు వల 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 సాగబట్టేనా భగవంతా నాకు కొడుకు వరమైతే నా కొడుకు పుట్టిన కొన్నాళ్లకు నా ప్రాణం పోయినా, నా భర్త ప్రాణం పోయినా, నా బిడ్డలతో పాటు నా కొడుకు పెరిగి పెద్దోడైనాక కొన్నాళ్లకు గిట్ల వాడల్ల మేడల్లా కూడా 3 పిల్లగల్లు వెళ్ళిపోవంగా గిట్ల చూసిన తండ్రులు గిట్ల చూసిన తల్లులు 7 లోకాలు ఏమంటారు. చూడురా పలాని సుందరసేన మహారాజు సుందరదేవి కన్న బిడ్డలు కన్న కొడుకు పోతున్నారంట. అందున నాకు గొప్ప పేరు కాదా. ఆ కొడుకు వరము కొడుకు రక్తం రాళ్ల పాలైన మంచిది, నెత్తురు నేల పాలైన మంచిది, శిశుపలు శీమల పాలైన మంచిది, మాంసం మట్టి పాలైన మంచిది. అయ్యా నా కొడుకు పుట్టిన తర్వాత 3 నెలల 3 రోజులకు ఏందయ్యా 3 గడియల్ల మా భార్య భర్తలు ఇద్దరు చచ్చిపోయిన మంచిదే. అయ్యా నేను మరణ గండానికి ఒప్పుకుంటున్నా అన్న మాట తప్పకుండా అధికమాడకుండా కొడుకు పుట్టిన 3 నెలల 3 రోజులకు భార్య భర్తలు ఇద్దరు నీ వెంట వెళ్ళి వస్తావా అని చేతిలో నా చెయ్యత ఉన్నదా, చేతిలో నా చెయ్యత ఉన్నదా, అత్తము నా గత ఇచ్చినాదో చేతిలో నా చెయ్యత ఉన్నదా. మల్లెపూల ఫలము తయారు ఫలము లోపల మాత్రం కానీ అవసరం ఫలము చేతుల పట్టుకుని భగవంతుడు లోకాల శంకరుడు వేడికి వచ్చాడు. ఇక్కడ నిలబడు అయ్యా నిల్చున్న తండ్రి కాళ్ళ దగ్గర పెట్టి బిడ్డ 2 కాళ్ళ దగ్గర పెట్టింది అయ్యా 2 చేతులు జోడించి దండం పెట్టు 2 చేతులు జోడించి దండం పెట్టిన తండ్రి కాకోలే కన్ను మూసి కప్పకిళ్ళకి నోరు కాకోలే కళ్ళు మొయ్యి వంటన్నావు పిట్టోలు నోరు తెస్తే అంగిటందు సంతాన పొల వేసిపోతానంటున్నావు నాయన 2 కాళ్ళు దగ్గర పెట్టు వంట పెడతా 2 చేతులు జోడించి దండం పెడతా
పిట్ట పిల్లోలు నోరు తెరితే గాని కాకోల కళ్ళు నేను అసలే ముయ్యనంట. ఎందుకు ముయ్య? ఆయనతో నేను 2 గళ్ళు మూసుకున్నాక నన్నేమన్నా చేసిపోతా నాకెట్లా తెలుస్తుంది? 60 ఏళ్ళ ముసలోడు నిన్నేం చేస్తారు బిడ్డ? నేనే వాళ్ళు ఆకుల్ని కానీ వాళ్ళు మురకడలు ఎత్తారు. నేనే చేస్తా బిడ్డ. కాలు రెక్కలు నేను ఏడికన్నా పోదామంటే ఎంత తిప్పలు అవుతా లేవంటి పెట్టి అవుతా లేవటి పెట్టిన చెప్పండి. కాళ్ళు అయ్యా కొంచెం కొంచెం అనుమాన పనులు ఏడికన్నా పోదామంటే ముసలు లేస్తా అదే బాబు కాళ్ళు చేతులు కట్టి ఉండాలి. ఎంత ఇంత ఊక్కుంటూ ఊక్కుంటూ పోవాలి కదా మునుపు నువ్వు లంగవు నమ్మద్దు. ముసలికే టీకా పెట్టుకుంటుందట. ఈ సంక్రాంతి కుంటున్నా గిట్టసారి పెడితే పెరికేనా విద్య నిన్నేం చెయ్యా? నేను నీ నగరగొండ పోటుని కాదు, నీ నాణ్యాలు ఎత్తుకపోటుని కాదు, నిన్నేమో చేస్తుని కాదు. మేము గట్ట దొంగతనం చేస్తున్నాం అయితే నిన్నేమో చేస్తున్నాం అయితే ఏమిలైతే గిల్లు తిరుగుతావా? మన బతకైతే నేను మాత్రమే నీ పూజ మెచ్చి నీకు సంతాన పరమించడానికి వచ్చిన. ఎందుకంటే నేను పరమేయంగా నువ్వు చూస్తే మరి కట్టుకోదు కంటే కన్ను చిట్టిదాన్ని ఈ పండు నువ్వు చూస్తే ఈ పండు ఖరాబ్ అయిపోతుంది. నేను ఇచ్చిన ఫలితం దక్కది, నువ్వు కొండమైన పాయలు దక్కది. ఇక కాకోల కళ్ళు మూసి కప్ప పిల్లల లెక్కన అనగానే ఆ తల్లి చూసిన కాకోల కళ్ళు మూసి కప్ప పిల్లల లెక్కన తెలిసినప్పుడు దేవుడమ్మా కైలాసం చేరుకున్నాడు పరమాత్ముడు. మరి ఫలము తిన్నా తల్లి సుందరి దేవి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఏంటి నా భర్త ఎక్కడున్నాడా అని అటు ఇటు చూసవరకల్లా నమ్మ అరే అల్లంత దూరాన ఎనగంతడి భర్త ఎదురంగా రానే వస్తేనమ్మా శుభతోడు శుభవార్త భర్తకు చెప్పింది తల్లిరా. భార్య భర్తలిద్దరు దూరా నన్ను నాదా మళ్ళొక్కసారి నువ్వు డాడీ అవుతావు. మమ్మీ చేసినవా? నువ్వు అసలు మొగోనువా ఆడదాను డాడీ చేసినావా అంటున్నా. నువ్వు మళ్ళొక్కసారి చిరంజీవి అవుతాను, నేను సిమ్రాన్ అవుతాను. సిమ్రాన్ గురించి తెలిసిందా? సరేనమ్మా, మళ్ళా మన కన్నదేవి దగ్గర గుడ్డు పేరు దూరం అవుతుంది. గర్భాన్ని చక్కని కొడుకు పుడతాడు. రావయ్య నాదా ఇక మనం వెళ్ళిపోదాము నాదా అని భార్య భర్తలిద్దరు సతిమ్మ పురుషులు సయ్యన్న కూడుతున్నారమ్మా. ముందడికి 3 అడుగులేసిండ్రు వాళ్ళు, 5 అడుగులేసేనమ్మా భార్య భర్తలిద్దరే అమ్మా. ముందడికి 3 అడుగులేసి 5 అడుగుల లోతన ఎత్తంది సుందరం. అంటారవ్వా భార్య భర్తలిద్దరు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చునంటారు, సతిపురుషులు ఏకమైతే స్వర్గలోకం మెచ్చునంటారు. ఎడ్లున్ను బండి ఏకమైతేనే గట్టెక్కుతాయి గట్టె దిగుతాయి, గుట్టకు పోయి కట్టెలు తీసుకొచ్చి ఇంటి ముందట వారెత్తాయట. బండికి 2 గీరల సందము రామన్న లచ్చన్న లంక దూరెడ్లు.
పాట పట్టుకొని సుందరశీల మహారాజు ఆ తల్లి సుందరి దేవి ఎట్లా అల్లల్లా నేరటి జమేదారి కోయిలా ఓల్ల నేరటి జమేదారి కోయిలా సుందరదేవి దూడు బంగారు భవనాల బయటకు వచ్చింది బయటికి రాగానే రాదు సుందరశీల మనది కళ్ళ నుంచి కళ్ళ కనిపిస్తలేమో మరి దాసు లేడు ఇవేనట్టు మరి మాకు అటువంటి కాలు కడుక్కోరానట్టు మరి చూసి రూపం లేదు పిలుస్తాం అక్కడ రాదు దాసులారా దాసి నీ అన్నడు సల్లకుండా ఎంతసేపు ఇక్కడ ఉండే ఉండు పుడు అన్నాడు ఎవరు కావచ్చు ఎవరు కావచ్చు రాజునే పాడవాడు ఎవరు కావచ్చు దొరుకుని దొరికారు వచ్చారా ఇప్పుడే వెళ్ళిపోతే చెమ్మతోడు ఉతకాలి చేతుల మీద వాళ్ళు పట్టుకోవాలి ఏనాడు దొరం దొరికి తీసుకొని వెళ్ళి వస్తాను ఇట్లా పోతున్నారు గుంపు గుంపు తింటారు నీళ్ళు పట్టుకొని అయ్యా కళ్ళ కనిపించలేదా అది ఏంటి ఇది ఏంటి ముంగటి పలుకు ఏంది
పంకు నీకెందుకే మనిషిని కాదా నీకు ఇంకా పంకు కూడా అన్నావా ఆంధ్రాడోలేమో పూలు పెట్టుకుంటే మీద గిలాసు పెట్టుకోతారు ఏంది తాడి వచ్చాను కూర్చో అన్న అయ్యో ఇది వరకే 13 ఏళ్ల కింద పర్రసాడు కూర్చున్నా పర్ర కింద మళ్ళా కూర్చున్నామంటే అయ్యో కూర్చో అది ఏం కూసుడే అది ఏం కూసుడు నువ్వు ఆడిదాని అగ్గాడిదివా ఏమయ్యా గిట్ట మాట్లాడతావు గిట్ట చూస్తున్నా మొగడి ఏమనుకుంటారు ఏంది ఆడల్లో అయితే మొరడు ముద్దుగా శుక్రవారం పూలు పెట్టుకోవాలి గిలాస్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఎవరి కట్టం వాళ్ళకి ఎవరి బాధ వాళ్ళకి నీకేం బాధే మరి వాడొక్కడి మంచోడు కావాలి ఎవడే అయ్యో నీకు సోకు నీకెత్తాను నీకేం బుద్ధి పుడుతుంది నువ్వా అయితే వాడొక్కడి మంచోడు కావాలి ఆ లంజ కొడుకు మంచోడు కావాలి ఆ బాడుక మంచోడు కావాలి చేసుకున్న మొగడు చేసుకున్న మొగడిని ఏందిరా వారు లంజ కొడక ఒక బాడు కావు బద్దువాసి అంటే పెద్ద మనిషి కొడక ఇక రాని పిలిచినట్టు నీ మాట లేని దెబ్బ నాలుగిట్టానికి రేపు దెబ్బల పాలైతే మొగడి నారా అంటే ఆవుసు ఎక్కువ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.